మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. అయ్యో అదేంటమ్మా మాట్లాడుకో. డాడీని పిలువు. డాడీ ఏదో పనిలో ఉన్నారు. అయినా ఇప్పుడు డాడీ ఎందుకే? ఏ చెప్తే కానీ పిలవ్వా? సౌందర్య ఏంటి పిచ్చి పని? నాది పిచ్చా? డాడీ త్వరగా రావాలి. డాడీని వెంటనే చూడాలి. సౌందర్య మూర్ఖత్వానికి నీ కుటుంబం చాలా బలైపోయిందిరా. తన తోడబుట్టిన అర్చనను కాలేజీలో ఎంత టార్చర్ పెట్టిందో నాకు తెలుసురా. అది చూసి నాకొచ్చే కోపాన్ని అణుచుకోవడానికి తెగ మతన పడిపోయేవాణ్ణి. కన్న తల్లి రాధమని సాయానికి వచ్చిన పాపానికి ఎంత అవమానించిందో నాకు తెలుసురా. అది చూసి నాకొచ్చే బాధని దాచుకోవడానికి తెగ నలిగిపోయేవాణ్ణిరా. కన్న తండ్రివి నిన్ను నా కళ్ళ ముందే రోజు ఎంత చులకన చేసేదో నాకు తెలుసురా. అది చూసి సహించలేక చాలా బాధపడేవాణ్ణిరా. మీరెవరో తెలియక మీ బిడ్డే మిమ్మల్ని బాధ పెడుతుంటే నా మనసు ఆగేది కాదు. నువ్వు ఏ ఇంటి మనుషుల్ని శత్రువులుగా చూస్తున్నావు ఆ ఇంటి బిడ్డవే నువ్వు అని నిజం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాన్రా. అనుకున్న ప్రతిసారి నీకిచ్చిన మాట నా నోరు మూయించేది. ఆ మాటను కూడా పక్కన పెట్టి చెప్పాలనుకున్నప్పుడు నువ్వు అడ్డుపడేవాడివిరా. ఆఖరికి దాని మొండితనానికి మూర్ఖత్వానికి నీ గౌరవ మర్యాదలు బలైపోయాయి కదరా. ఇప్పుడు నిజం చెప్పినా ఏం లాభరా? ఇలాంటి సమయంలో నిజం తెలిస్తే ఎవరి లైఫ్కి ఏం చెడు జరుగుతుందోనని ఆ నిజం నా గుప్పెట్లోనే దాచుకున్నానురా. నువ్విచ్చిన అందమైన బొమ్మని నేనే వికృతంగా చేసుకున్నానురా. ఈ తప్పంతా నాదేరా. ఈ తప్పంతా నాదే. ఈ తప్పంతా నాదే. ఈ తప్పంతా నాదే. హర్ష, తప్పు నాదేరా. జరిగిన దాంట్లో తప్పు ఎవరిది అన్నది అనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. అది ఆలోచిస్తే నాకు భయంగా ఉందిరా. సౌందర్య ప్రవర్తన రేపెప్పుడైనా మన స్నేహబంధాన్ని విడదీస్తుందేమోనని భయంగా ఉందిరా. డాడీ ఫోన్ చెయ్యి. వస్తారులేమ్మా. నువ్వు స్థిమితంగా కూర్చో. నేను కూర్చోను. నాకిప్పుడే డాడీ కావాలి. ఇప్పుడే డాడీ రావాలి. సౌందర్య ఇలా అన్ని పగలగొడితే ఎలాగమ్మా? ఏమైందో చెప్పు. మమ్మీ డాడీకి ఫోన్ చెయ్యి. నా లైఫ్లో ఏ బంధుత్వం దూరమైనా గుండె ధైర్యంతో ఉండగలనేమో కానీ మన స్నేహబంధం దూరం అయితే మాత్రం నేను తట్టుకోలేనురా. ఒరే హర్ష, మనది ప్రాణ స్నేహంరా. ఎందుకలా జరుగుతుంది? ఏమోరా, సౌందర్య చేసిన దానికి నీ కుటుంబం చాలా హర్ట్ అయింది. ఆమె నుంచి నిన్ను దూరం చేయాలన్న ఆలోచనలో నా నుంచి కూడా నిన్ను దూరం చేయొచ్చు కదరా.
ఎన్నటికీ అలా జరగదు. మన మధ్య ఏ వ్యక్తులు ఏ పరిస్థితులు రావు, రాలేవు. మన స్నేహాన్ని వేరు చేసేది ఒక్క చావు మాత్రమేరా. కోటి హర్ష, హలో, ఏమండి ఎక్కడున్నారు? అది నీకు అనవసరం. నీకేం కావాలో అది చెప్పు. అయితే మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. ఎందుకు? ఏ చెప్తే గాని రారా? ఫోన్లో తీరిగ్గా చెప్పే టైం నాకు లేదు. ప్లీజ్ అర్జెంటుగా రండి. డాడీని త్వరగా రమ్మను. వచ్చేస్తున్నారమ్మా. వినపడిందిగా, తొందరగా రండి. ఏమైంది హర్ష? ఎక్కడి నుంచి ఫోను? ఇంటి నుంచిరా. సౌందర్యతో ఏదో ప్రాబ్లంలా ఉంది. అలాగా? అయితే పద ఇంటికి వెళ్దాం. రారా, రా చెప్తా. సౌందర్య, కొంచెం రిలాక్స్ అవ్వమ్మా ప్లీజ్. మీ డాడీ వచ్చేస్తున్నారు. డాడీ నా కోసం వస్తారా? ఎందుకు రారమ్మా? డాడీకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? ఎంత కోపమో కూడా నాకు తెలుసు. దీనికోసం పనులు మానుకొని వెళ్ళడం ఎందుకు? పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళొచ్చు అని డాడీ అనుకుంటే అలా అనుకోరమ్మా. నేను చెప్పానుగా, డాడీ బయలుదేరారు. ఎంతైనా ఆయన భార్యవి కదా, భర్తని వెనకేసుకురావా? లేదమ్మా, నిజంగా చెప్తున్నాను, మీ డాడీ బయలుదేరారు. సౌందర్య, నీ తర్వాతేనమ్మా మాకెవరైనా. నిజంగా డాడీకి నా మీద ప్రేమ ఉందా? ఉందమ్మా. త్వరగా వచ్చేస్తారా? వచ్చేస్తారు. ఎంతసేపట్లో? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తారు. సౌందర్య, ముందా కత్తి కింద పడే. ఎందుకు? నేను పొడుచుకుంటానా? పొడుచుకుంటే ఒక్క క్షణంలో చేస్తాను, అంతేగా? బాధే తెలీదు. అమ్మ సౌందర్య, అదే ఈ చేతి నరాన్ని కట్ చేసుకుంటే. అమ్మ సౌందర్య ప్లీజ్ వద్దమ్మా. డాడీకి నా మీద ప్రేమ ఉందో లేదో ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు. 1 నుంచి 10 కౌంట్ చేసే లోపు డిసైడ్ చేస్తాడు. 10 కౌంట్ చేసే లోపు డాడీ వస్తే డాడీకి నా మీద ప్రేమ ఉన్నట్టే. రాకపోతే నేను బ్రతికి కూడా వేస్ట్. 1 2 ఇంకా రాలేదు. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే తొందరగా రావాలన్న జ్ఞానం ఉండొద్దు. చచా, 9 10. అమ్మ సౌందర్య, అమ్మా సౌందర్య, ఏంటమ్మా ఇదంతా?
ఏమైంది నీకు? ఆగు! ఏమైందమ్మా నీకు? నాకు అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. ముందు వాడి దగ్గర నుంచి కార్ తాళాలు తీసుకోండి. ఎందుకమ్మా? కోటిని ఉద్యోగం నుంచి తీసేయండి డాడీ. నేనేం తప్పు చేశానమ్మా? నాకు నిజం తెలియాలి. ఏంటమ్మా? కృష్ణ అర్చనకి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, ఒకరోజు ఆయన డ్రాప్ చేయాల్సి వచ్చి ఇంటి వైపు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అర్చన ఎదురైతే పరిచయం చేశాను, అంతే. ఏమైందమ్మా? ఏమైందని తెలియనట్టు అడుగుతున్నావా? కృష్ణ గొప్పింటి కుర్రాడన్న ఆశతో అతన్ని చాలా తెలివిగా నీ కూతురుతో పరిచయం చేసి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెంచి వాళ్ళతో షికార్లు కొట్టించి నీ కూతురు విసిరిన వలలో కృష్ణ పడేటట్టుగా చేసి నీ కడుపును పుట్టిన నీ సిగ్గుమాలిన కూతురి ఫ్రెండ్షిప్ నాటకాలకి నువ్వు తాన తందాన అంటూ ఏమీ ఎరగనట్టు ఇప్పుడు ఏమైందని అడుగుతావా? ఏంటమ్మా ఇది? నాకు సంబంధం లేని విషయాన్ని నేనేదో ప్లాన్ చేసినట్టు మాట్లాడి నన్ను నేరస్తుని చేస్తున్నారు. సౌందర్య, నీకు మతుండే మాట్లాడుతున్నావా? కోటేంటి? కృష్ణతో అర్చన ఫ్రెండ్షిప్ కి ప్లాన్ చేయడం ఏంటి? నీ వెధవాగుడు ఆపి ముందు లోపలికెళ్ళు. డాడీ, మీరు అమాయకులు డాడీ. మీకు గుర్తుందా, కృష్ణని నన్ను ఊరంతా చుట్టి రమ్మని ఒకరోజు మీరే చెప్పారు. అది తన రియల్ ఎస్టేట్ బిజినెస్ నాలెడ్జ్ కూడా ఉపయోగపడుతుందని మీరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. అయితే ఎప్పుడు మీ వెనకే ఉండే ఈ కోటి కృష్ణతో నేను వెళ్తే తన కూతురి ఫ్రెండ్షిప్ కి ఎక్కడ అడ్డొస్తానో, కృష్ణ అర్చనని ఎక్కడ మర్చిపోతాడో అని నన్ను కలవనీయకుండా తన కూతుర్ని కృష్ణకి ఎరవేశాడు డాడీ. ఏమీ లేని విషయానికి ఏదో ఉందని కోటిని నేరస్తునిగా నిలబెట్టాలని చూడకు. మా స్నేహితుల మధ్య చిచ్చు పెట్టకు. చిన్నమ్మగారు, చిన్నవారైనా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. నేను గాని నా కూతురు గాని మీరనుకున్న రీతిలో ఉన్న మనుషులం కావమ్మా. నా కూతుర్ని అలా పెంచలేదమ్మా. నన్ను ఇలా ఇరికించి హర్షబాబు నుంచి నన్ను దూరం చేయకండమ్మా. మా స్నేహాన్ని ముక్కలు చేయకండమ్మా. అది నీ ప్లాన్ కాకపోతే నీ కూతురి ప్లాన్ అయి ఉండొచ్చు. సౌందర్య, ఎదుటి వాళ్ళని శత్రువులుగా చూసే ఆలోచన నుంచి బయటపడు. లేకపోతే ప్రతివాడు నీకు ద్రోహం చేసే వ్యక్తిగానే కనిపిస్తాడు. అసలు ఇంతకీ నీకేం కావాలి? ఎందుకింత టెన్షన్ క్రియేట్ చేస్తున్నావు? సూటిగా చెప్పు. కృష్ణతో నేను తప్ప ఇంకెవ్వరు ఫ్రెండ్షిప్ చేయడానికి వీల్లేదు. చేస్తే ఊరుకోను. అలాగేనమ్మా. కృష్ణతో అర్చన ఫ్రెండ్షిప్ చేయదు. నేను నీకు మాటిస్తున్నానమ్మా. నాకు ముందు కృష్ణ మాటివ్వాలి. అంతవరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. ఏమండి, కృష్ణకి ఫోన్ చేసి వెంటనే రమ్మనండి. కృష్ణ చెప్పే వరకు అది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదంట. అది ఆకలితో ఉంటే నేను భరించలేనండి. ఇప్పుడే రమ్మనండి డాడీ. ఇప్పుడే అతను నాకు మాటివ్వాలి. ప్రస్తుతానికి కృష్ణతో మాట్లాడినట్టు అబద్ధమాడి తప్పించుకున్నాను. ఈ నిజం తెలిస్తే ఏం గొడవ పెడుతుందో ఏంటో. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో? నాతో కైలాసగిరి వచ్చినందుకు. అంతేకాదు, మీకు సారీ కూడా. ఎందుకో? అంత హ్యాపీ మూడ్లో మీకు టెన్షన్ క్రియేట్ చేసి ట్రబుల్ ఇచ్చినందుకు. చిన్న యాక్సిడెంట్ చేసి
మీ మూడ్ మొత్తం డిస్టర్బ్ చేసినందుకు. అగైన్ మళ్ళీ థ్యాంక్స్ కూడా. మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి స్పృహలోకి తెచ్చినందుకు. చూసావా, మనం గడిపిన ఈ కొద్దిపాటి గంటల్లోనే ఆ దేవుడు కష్టసుఖాలు రెండింటినీ మనకు అందించాడు. నువ్వు రెండు సమానంగానే అనుభవించావు. అది నాకు నచ్చింది. అయితే మీకు కూడా థ్యాంక్స్. నాకు కూడా థ్యాంక్సా? ఎందుకండి, గిఫ్ట్ ఇచ్చినందుకా? కాదు, డబ్బు నా సౌందర్యకి ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను పక్కన పెట్టకుండా ఆమెతో పాటు నన్ను కూడా నీ ఫ్రెండ్ అని ఆమెతోనే చెప్పినందుకు. నేను అబద్ధం చెప్పానండి. మా బాస్ కూతురు, పైగా ఒక విచిత్రమైన జెలసీ మెంటాలిటీ ఉన్న అమ్మాయి. ఆమెను హర్ట్ చేయకూడదని మీతో పాటు ఆమెని ఫ్రెండ్ అన్నాను. నిజానికి ఆమె నా స్నేహితురాలు కాదు, కేవలం పరిచయస్తురాలు, తెలిసిన అమ్మాయి అంతే. సరే, వస్తానండి. ఏమండి, ఈ గిఫ్ట్ ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా, ఇప్పుడే ఓపెన్ చేస్తా. వద్దొద్దు, ఇప్పుడు కాదు. మీరు ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఉండి ఒక ఫీల్తో ఈ బాక్స్ ఓపెన్ చేయండి. లోపల ఉన్నవన్నీ శ్రద్ధగా చూడండి. ఆ తర్వాత నాతో మాట్లాడండి. టైం అవుతుంది, వస్తాను. సీ యూ. బాయ్. అర్చనా, పొద్దుననగా టిఫిన్ తిని వెళ్ళావు. ఆకలితో ఉన్నావో ఏమో. కాళ్ళు చేతులు కడుకురా, భోజనం వడ్డిస్తాను. వస్తున్నానమ్మా. ఇప్పుడెందుకులే, తర్వాత చూద్దాం. కృష్ణ ఇంకా రాలేదేంటండి? వస్తాడు. ఇంకొకసారి ట్రై చేయండి. సార్ చెప్పండి సార్. నువ్వు అర్జెంటుగా ఇప్పుడే మా ఇంటికి రావాలి. దేని గురించి సార్? ఫోన్లో చెప్పే టైం లేదు. బాగా టెన్షన్గా ఉన్నా, అర్థం చేసుకో. వీలైనంత త్వరగా రా. సరే సార్. వచ్చేస్తున్నాడమ్మా. అమ్మా సౌందర్య, కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. నేను తాగను. కృష్ణ వచ్చి నాకు మాటిచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని చెప్పాను కదా. అది కాదమ్మా, కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకపోతే ఎలాగా? తాగమ్మా. వద్దన్నానా? కొంచెం తాగమ్మా. ఏమైంది సార్? ఏంటిదంతా? కృష్ణ,
ఊర్లో కొన్ని ఏరియాలు చూడవలసిన ప్రదేశాలు తెలీదన్నాను. మా అమ్మాయితో వెళ్ళి ఆ తెలియని ప్రదేశాలు చూడమన్నాను. అది మన రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాను. నువ్వు కూడా సరే అన్నావు. మా సౌందర్యతో వెళ్తానన్నావు. మీరుండండి డాడీ, నేను అడుగుతాను.